మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం లలితా వర్మ గారు రాసిన కాలచక్రం అనే కథ విందాం. ఈ కథ గుర్తుకొస్తున్నాయి అనే కథా సంకలనంలో ముద్రించబడిన కథ. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి. సంధ్య, లేచావా? ఇప్పుడే లేచా. ఏంటి పండుగ రోజు ఇంత లేటుగా నా లేవటం? అబ్బా, ఏం చెయ్యని చెప్పు. పండగ అయినా ఏమైనా ఏమీ తేడా లేదు. బద్ధకంగా ఆవలిస్తూ అంది సంధ్య. అదేమిటే, పండగంటే ఎన్ని పనులు. సర్లే, అది నీకు, నాకేం పనులు లేవు. ఇంతకీ తెల్లవారికి ముందే లేచి నువ్వు చేసిన పనులేమిటో చెప్పనా? నువ్వే వచ్చి చూస్తావా? ఇదిగో వచ్చేస్తున్నా అంటూ ఉషకు బదులిచ్చి మరుక్షణం ఉష వాకిట్లో అడుగుపెట్టింది సంధ్య. కళ్ళాపు చల్లిన పచ్చని వాకిట్లో అందంగా తీర్చిదిద్దిన రంగవల్లులు స్వాగతం పలికాయి. ఓవైపు అలికి ముగ్గులు వేసిన మట్టి పొయ్యి మీద పాలు కాగుతున్నాయి. మరోవైపు తళతళ మెరుస్తుంది నీళ్లు కాచే రాగి బాయిలర్. దాని గొట్టంలో నుండి పైకెగిసిపడే అగ్నిజ్వాలలు ఉషాకాంతులతో పోటీ పడుతున్నాయి. ఆ సుప్రభాతాన ఆ ప్రాంగణంలో చల్లని పేడ కళ్ళాపి, మట్టి పొయ్యిలో మండుతున్న వంట చెరుకు నుండి వస్తున్న పొగ, కాగుతున్న పాలు, బాయిలర్ గొట్టంలో నుండి వస్తున్న పొగ వాసనలు అన్నీ కలగలిసి అనిర్వచనీయమైన సుగంధ వాతావరణాన్ని కమ్మేసి సంధ్య బద్ధకాన్ని పటాపంచలు చేసింది. ఆ పరిమళాన్ని ఆగ్రహిస్తూ ముందుకు సాగింది సంధ్య. వరండాలో దృశ్యం సంధ్య మనసుని దోచేసింది. ముగ్గుబుట్టలాంటి తల, నుదుటి మీద రూపాయి కాసింత కుంకుమ బొట్టు, కాసిపోసి కట్టిన కాంజీవరం పట్టుచీర, చేతుల నిండా ఎర్రటి మట్టి గాజులతో కళకళ్లాడుతుంది అమ్మమ్మ. ఆకుపచ్చని మోదుగ ఆకులను గుండ్రంగా అమరుస్తూ చీల్చిన చీపురు పుల్లలతో విస్తరాకులు కుడుతుంది. ఆకుపైన ఆకు అమరుస్తూ ఒక్కో పుల్లని వాటంగా విరుస్తూ ఆవిడెంతో నైపుణ్యంతో ఆ పని చేస్తున్నప్పుడు ఆవిడ చేతి గాజుల గలగలలు వీణుల విందు చేస్తుంటే ఆ మంద్ర సంగీతాన్ని ఆస్వాదిస్తున్న సంధ్యని వచ్చావా, రా తల్లి అంటూ ఆహ్వానించి తన పనిలో మునిగిపోయింది అమ్మమ్మ. ఒక అడుగు ముందుకు వేసిన సంధ్య గుమ్మానికి మామిడాకు తోరణాలు, వేపమండలు అలంకరిస్తున్న ఉష తండ్రి, అన్నయ్యలను అపురూపంగా చూస్తుండిపోయింది. ఇద్దరు సాంప్రదాయ దుస్తుల్లో నుదుట గంధం, కుంకుమ బొట్టుతో చూడముచ్చటగా ఉన్నారు. వాళ్ళని పలకరించి లోపలికి వెళ్లిన సంధ్యని రావే, రారా అంటూ తలంటుకున్న పొడవాటి జుట్టులో ఇరుక్కున్న కుంకుడుకాయ పొట్టును విడదీస్తూ ఎదురొచ్చింది ఉష. చూడు పనులెలా సాగుతున్నాయో అంది సంధ్యతో. ఊ చూస్తున్నా అంటూ చుట్టూ పరికించింది. ఓ పక్క తాతగారు సానపీట మీద గంధం చెక్క అరగదీస్తున్నారు. ఉష చెల్లి మామిడికాయలు ముక్కలుగా తరుగుతుంది. మరో చెల్లి వేప కొమ్మలోంచి వేప పూతను వేరు చేస్తుంది. పద, అమ్మ భక్ష్యాలు చేస్తుంది, సహాయం చేద్దాం అంటూ ఉష వంటగదిలోకి దారి తీయగా అనుసరించింది సంధ్య. అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ నవకాయ పిండి వంటలతో వంట పూర్తి చేశారు. పూజకు అన్నీ సిద్ధమయ్యాయి. పెద్ద కుండతో దేవుడి దగ్గర పెట్టిన ఉగాది పచ్చడి చూసి అబ్బో, ఇంత పచ్చడే అంది సంధ్య. అవునమ్మా, షడ్రుచుల సమ్మేళనంతో తయారు చేసిన ఉగాది పచ్చడి మానవ జీవితంలోని కష్టసుఖాలకు సంకేతం కదా. ఆ కష్టసుఖాలు కలిసి పంచుకోవాలనే ఉద్దేశంతో పూజ ముగిశాక పచ్చడి ఇరుగు పొరుగులకు పంచిపెడతాం కదా, అందుకే ఇంత చేసుకోవటం అంటూ వివరించారు తాతయ్య. పూజ అయ్యాక అమ్మమ్మ కుట్టిన మోదుగాకు దొప్పల్లో అందరూ పచ్చడి సేవించి ఇరుగు పొరుగులకు పంచిపెట్టారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేశారు. భోజనాలు అయ్యాక తమలపాకుల్లో వక్క, సున్నం, కాసు వేసి తాంబూలం చుట్టించింది అమ్మమ్మ. కాస్త భుక్తాయాసం తీరేదాకా ఓ చిన్న కునుకు తీసిన తాతయ్య లేచి బాతాకానీలోకి దిగారు. తాము జరుపుకునే పండగలలోని ప్రాశస్త్యాలని వివరించి చెప్పారు. అంతేకాకుండా ఆయా కాలాల్లో జరుపుకునే పండగల ఆధ్యాత్మిక విశేషాలు, ప్రజల నమ్మకాలు, ఆయా కాలాల్లో పండగల పేరుతో మనం వండుకునే వంటలు మన దేశకాల వాతావరణానికి అనుకూలంగా ఎలా నిర్దేశించబడినాయో, మనం సేవించదగిన పదార్థాల వైశిష్ట్యం వివరించి చెప్పారు. యుగాల క్రితం తపస్సంపన్నులైన ఋషులు తమ దివ్య దృష్టితో మానవాళి మనుగడకు అవసరమైన విషయాలెన్నో కనుగొని తమ గ్రంథాల్లో పొందుపరిచారని, ఈ పండుగలు, ఆహారం, ఆహార్యం అన్నింటికీ సాంకేతిక రుజువులున్నాయని తాతగారు చెప్తుంటే ముగ్ధురాలై వింటుండిపోయింది సంధ్య. సాయంకాలం అందరూ కలిసి గుడికి వెళ్లి దైవ దర్శనం, పంచాంగ శ్రవణం చేసి ఇల్లు చేరటంతో పండుగ సంపూర్ణమైంది.
సంధ్య మనసు నిండిపోయింది. ఇల్లు చేరి హాయిగా తృప్తిగా నిద్రపోయింది. కాలింగ్ బెల్ మోగడంతో నిద్రమత్తు వదలకుండానే లేచి తలుపు తీసిన సంధ్యకి ఎదురుగుండా హ్యాపీ ఉగాది అమ్మగారు అంటూ 32 పళ్ళు కనబడేలా నవ్వుతున్న పనమ్మాయి గౌరి కనబడగానే మత్తు కాస్త వదిలిపోయింది. ఏమిటి పండగ పూట ఇంత లేటుగానే రావటం, ఎన్నిసార్లు చెప్పాలి నీకు అంటూ రుసరుసలాడుతుంటే, అమ్మోయ్ మీరేగా మామిడాకులు వేపపూత అట్టుకు రమ్మన్నారు, వాటి కోసం ఊరంతా తిరిగానా, మరి లేట్ కాదేటి అంది గౌరి. అవును నిజమే, గౌరి వాటిని ఎలాగైనా సాధిస్తుంది. వాటిని ఫోటో తీసి నాకు మామిడాకులు వేపపూత దొరికాయోచ్ అని వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో పెట్టి ఫ్రెండ్స్ అందరినీ ఊరిద్దామని కదా తాను అనుకుంది అని గుర్తు చేసుకుని ఓ చిన్న నవ్వు నవ్వి, ఏది తెచ్చావా అంది చేయి చాస్తూ. నేదమ్మగారు ఏడ దొరకలేదు, మార్కెట్లో అమ్ముతున్నారంట, సార్ గారిని వెళ్ళి అట్టుకురమ్మనండి అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా కారిడార్లో 4 అడుగుల మేర తడిగుడ్డతో తుడిచి చాక్ పీస్తో ఏవో కపాల మాంత్రికుడు క్షుద్ర పూజలు చేసేందుకు గీసుకున్న గీతల్లాంటి 4 గీతలు గీసి హిహిహి అంటూ ఇక్లిస్తూ, పండగ కదా ముగ్గేసేశాను అని అంట్లు తోమటానికి బాల్కనీ వాష్ ఏరియాలోకి వెళ్ళింది గౌరీ. సంధ్యకి ఒక్కసారిగా ఏదో తోచింది. మరుక్షణమే భర్త రామారావుని నిద్రలేపి మార్కెట్కు పంపింది. గౌరి వెళ్లగానే కారిడార్లో మళ్లీ తుడిచి ముగ్గు పిండితో అందమైన రంగవల్లులు తీర్చింది. భర్త తెచ్చిన దుమ్ము కొట్టుకుపోయిన మామిడాకులను శుభ్రంగా కడిగి తోరణాలు కట్టింది. గీజర్ ఆన్ చేసి షాంపూతో తలస్నానం చేసి ఎండిపోయిన వేప మండల నుండి ఎండిన వేపపూతను అతి కష్టం మీద సేకరించి ఉగాది పచ్చడి చేసింది. గబగబా గారెలు, భక్ష్యాలు, పులిహోర, కూరలు, ముద్దపప్పు, పూర్ణం వేసిన కట్చారు సిద్ధం చేసింది. ఈలోగా వెంటనే రమ్మని పిల్లలకు ఫోన్లు చేయించింది భర్తతో. కూతురు, అల్లుడు, కొడుకు, కోడలు ల్యాప్టాప్లతో, మనవడు గన్తో, మనవరాలు బార్బీ డాల్తో ఎంట్రీ ఇచ్చారు. పండగ పూట నో వర్క్ నో ఆటలు అని ఖచ్చితంగా చెప్పేసి ల్యాప్టాప్లు, ఫోన్లు, బొమ్మలు గదిలో పెట్టి తాళం వేసి బుద్ధిగా పూజలో కూర్చుని పూజయ్యాక పచ్చడి తింటేనే అవన్నీ ఇస్తానని గట్టిగా చెప్పింది. అందరూ గునుస్తూనే కూర్చున్నారు. పూజ పూర్తయ్యాక ఉగాది శుభాకాంక్షలు అని చెప్తూ అందరితో పచ్చడి సేవనం చేయించింది. ఉగాది అంటే ఏమిటని ప్రశ్నించిన చిన్నారులకు, నెలలకు తెలుగులో కూడా పేర్లుంటాయని తెలియని వారికి చైత్రశుద్ధ పాడ్యం గురించి, మిగతా నెలల పేర్లు, ఆయా నెలల్లో వచ్చే పండుగలు అన్నీ వివరించి చెప్పింది. సంధ్య కొసరు కొసరు వడ్డిస్తుంటే సుష్టుగా భోజనం చేశారు అందరూ. భోజనాలు ఇలా చేశారో లేదో అలా ఫోన్లు, ల్యాప్టాప్లు పట్టుకుని కూర్చున్నారు ఇంటిల్లిపాది. ఒక్కరోజు ఫోన్ చూడకుండా ఉండలేరట్రా అంటున్న సంధ్యతో, అది కాదమ్మా, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్నీ హ్యాపీ ఉగాది అనే మెసేజ్లతోనే నిండిపోయాయి. కొందరైతే హ్యాపీ న్యూ ఇయర్ అని కూడా పెట్టారు. మరి వాళ్ళందరికీ ఉగాది శుభాకాంక్షలు అని బదులివ్వాలి కదా అన్నాడు కొడుకు. అత్తయ్య, నేనైతే అసలు ఉగాది అంటే ఏమిటో మీరు చెప్పిన సంగతులు పోస్ట్ పెట్టేశా అంది కోడలు. మేము అదే చేస్తుంటా కూతురు, అల్లుడు పలికారు కోరస్గా. సాయంత్రం గుడికి తీసుకుని వెళ్లి పంచాంగ శ్రవణం కూడా చేశాక తృప్తిగా ఇల్లు చేరింది సంధ్య. పిల్లలందరూ వెళ్లిపోయి ఇద్దరే మిగిలారు. నెమ్మదిగా పక్కన చేరిన భర్త, నిన్నొకటి అడగనా అన్నాడు సంధ్యతో. అడగండి అంది అలసిన శరీరంతో సోఫాలో జారిగిల పడుతూ. ఆహా, ఏం లేదు, పిల్లలు ఎవరిష్టం వచ్చినట్లు వారిని చేసుకొనివ్వండి, నాకు ఓపిక తగ్గిపోయింది అనేదానికి కదా. ఈరోజు నీకంత ఓపిక ఎలా వచ్చిందోయ్? బలవంతంగా పిల్లల్ని రమ్మన్నావు, అన్ని వంటకాలు చేసావు, పండగల గురించి ఓపిగ్గా ఎంతో వివరంగా చెప్పావు, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నాడు రామారావు. చిన్నగా నవ్వి, నేను టైం మిషన్లో 60 ఏళ్ల క్రితం శోభకృత్ నామ సంవత్సరానికి వెళ్ళొచ్చానండి అంది కళ్ళు మూసుకుంటూ. రామారావు విస్తుపోయాడు. కొంపదీసి పని ఒత్తిడిలో మెదడేమైనా దెబ్బతినలేదు కదా, ఇలా మాట్లాడుతుందేమిటి అనుకొని. సంధ్య, ఆర్ యు ఆల్ రైట్? శోభకృత్ సంవత్సరమే కదా ఈ రోజు నుండి, టైం మిషన్ ఏమిటి, 60 ఏళ్ల క్రితం ఏంటి అన్నాడు కాస్త కంగారుగా. కంగారు పడకండి, నేను బాగానే ఉన్నాను. 60 ఏళ్ల క్రితం శోభకృత్ కాలానికే వెళ్ళొచ్చానండి. ఆ కాలమే నాకు ఈ ఓపికని బలాన్ని ఇచ్చింది అంది సంధ్య. రామారావు అయోమయంలో పడిపోయాడు. ఈవిడ నాకు అర్థం కాదు అనుకున్నాడు మనసులో. ఆనాటి ఉషను నేనే, ఈనాటి సంధ్యను నేనే. కాలచక్రం వెనక్కి తిరిగితే ఎంత బాగుంటుందో అనే కోరిక కలుగుతూ ఉంటుంది నాకెప్పుడు. కాని ఆ ఊహే తప్పు.
కాలం అద్భుతాలు చేస్తూ ముందుకు సాగుతూనే ఉంటుంది. కాలం సృష్టించిన అద్భుత ప్రపంచాన్ని అందుకుంటూనే గతకాలపు జ్ఞాపకాలను మేళవించి మానవాళి మనుగడ అర్థవంతం చేసుకోవడానికి అభ్యుదయ పదంలో సాగటానికి ప్రయత్నించాలి. అలా అనుకున్నప్పుడల్లా నాకు ఇలా గుర్తుకొస్తూనే ఉంటాయి. ఇదండి కాలచక్రం కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.